హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వే. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అదేవిధంగా వాట్సాప్ ద్వారా కామెంట్ ద్వారా చాలా మంది కూడా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రతి మధ్యలో అంగం మెత్తపడిపోతుంది. ఈ రతి మధ్యలో అంగం మెత్తపడిపోకుండా ఉండడానికి పూర్తిగా ఇలాంటి అంటే మధ్యలో అడ్డంకులు లేకుండా రతిలో పాల్గొనడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పాలని చాలా మంది కూడా చెప్తుంటారు. ఇలాంటి వాటికి నేను ఇంత ముందు కూడా ఎన్నో రకాలైన చిట్కాలు చెప్పాను, మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కనుక ఏదైనా చిన్న డిసప్పాయింట్స్, చిన్న ఆలోచనల వల్ల కనుక మీరు మధ్యలోనే ఫెయిల్ అవుతూ, అంటే ముందు స్టార్టింగ్ బాగానే ఉంటుంది, చేస్తున్న కొద్ది మెత్తపడిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా మీరు కొనసాగించడానికి ఒక సులువైన చిట్కా చెప్తాను. ఇది ఇంట్లోనే మీరు రోజు రెగ్యులర్ గా చేసుకోవాలి. ఓన్లీ రతిలో పాల్గొనే సమయంలో కాకుండా రెగ్యులర్ గా చేసుకోవాలి. దీనికి కావాల్సిందల్లా ఏంటి అంటే వెలిగారం అనేది దాదాపుగా అన్ని రకాల చౌదాపుడి దుకాణాల్లో లభిస్తుంది. వెలిగారం, ముద్ద కర్పూరం, ఈ రెండింటిని తీసుకోండి. ఓకేనా? రెండింటిని సమభాగాలుగా సుమారుగా ఒక చింతగింజంత మోతాదులో వెలిగారము, అదేవిధంగా చింతగింజంత మోతాదులో ఈ ముద్ద కర్పూరం, ఓకేనా, సుమారుగా ఇంత మోతాదులో ఈ రెండింటిని తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసి దానిలో ఒక అర చెంచాడు లేదా చెంచాడంతా నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా రబ్ చేస్తూ ఉంటే అది కరిగిపోతాయి, అందులోనే కరిగిపోతాయి. ఇలా కరిగిపోయినాక ఆ మిశ్రమాన్ని అంగం మీద రాసి ముందుకు ఇలా సాగదీస్తున్నట్టుగా ఒక 10 నిమిషాల పాటు ఇలాగే మర్దన చేయాలి. దీనివల్ల ఈ అంగం లోపల ఉన్నటువంటి నరాలకు ఉత్తేజం, బలము చేరి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, ఎక్కువసేపు బ్లడ్ సర్క్యులేషన్ ని అదుపులో ఉంచడానికి, అదేవిధంగా హార్ట్నెస్ కోసము, వీరం పడకుండా ఎక్కువసేపు టైమింగ్ ఉండడం కోసం ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైనటువంటి చిట్కాలు ఎన్నో కూడా మీకు చిన్న సమస్యల నుంచి చాలా సులువుగా బయటపడేస్తాయి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే కనుక తప్పకుండా మీరు వైద్యుల పర్యవేక్షణ మెడిసిన్స్ వాడుకోవాలి. చిట్కాల కోసం ప్రయత్నించి సమయం మాత్రం వృధా చేసుకోకూడదు. నేను ముందే చెప్తున్నాను కూడా. ఒకవేళ ఇలాంటి సమస్యతో మీరు దీర్ఘకాలికంగా కనుక బాధపడుతూ ఉన్నా, లేదా మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతూ దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కోసం పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా ఉంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకు ఫోన్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.